వెల్కమ్ అండి, వెల్కమ్ వెల్కమ్ అండి. ఇంట్లో పూలతోటే చేసాం. రెండు అది దీపారాధన చేస్తున్నాం. పిల్లలు పుట్టేసారు. మా మనవరాలు కూడా చూపించారు. మేమిద్దరం సిల్వర్ జూబ్లీ. సిల్వర్ జూబ్లీ గ్రీన్ రెడ్ పక్క రోజు చుట్టాలు వస్తూనే ఉంటారు, వాళ్ళు చూసుకుంటే ఇవన్నీ చాలా గ్రేట్ అసలు. ఇవన్నీ మా అమ్మ మా నాన్నగారు నేర్పించినవండి. అన్ని ఇంట్లో ఉండి నేర్చుకోవాలి, బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయక్కర్లేదు. డైనింగ్ హాల్ ఎంత బాగా సర్దుకున్నారో ఇవన్నీ రెడ్ గిఫ్ట్స్ ఇక్కడికి వచ్చాక, కొవ్వూరు వచ్చాక గిఫ్ట్లే. హాల్ అంతా ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు. డైనింగ్ టేబుల్ డిష్ ఇవన్నీ మా కొవ్వూరు వచ్చాక నాకు వచ్చిన గిఫ్ట్. వస్తాయి కదా. కొవ్వూరు వచ్చాక ఆటల పోటీల్లోనూ అన్నిట్లలో థ్రెడ్ బ్యాంగిల్స్ అని చేస్తారా? ఇవన్నీ ఇలా చేసి ఇస్తూ ఉంటాను టీచర్లకి. ఇవన్నీ టీచర్లుగా ఇస్తారంట. చాలా 4 పైసలు లేదు, 5 పైసలు. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చినవన్నీ 10 పైసలు కాయిన్. 10 రూపీస్ వరకు ఉన్నాయి. 10 రూపీస్ వరకు ఉన్నాయి. మా మనవరాలకి తెలీదు. అవును, అందుకనే దానికి వాళ్ళ దాని పిల్లలకు కూడా తెలియాలి. 50 పైసా, 25 పైసా, 20 పైసా, 20 అన్నీ ఉన్నాయి. అది 25 పైసలు. ఇది తెలిసిందేలే. 20 పైసలు తెలియదు కదా మీకు? నాకు ఎక్కడి నుంచి తెలుసు అంతే. 50 పైసలు, పావలా 10 రూపాయలు తెలుసు. ఇదిగో 10 పైసలు, 5 పైసలు. కూడా 35 ఏళ్ళు అయిందండి. మా అబ్బాయి పుట్టినప్పుడు చేశాను. 30 సంవత్సరాలు. మా అబ్బాయికి 33 ఏళ్ళు. చేశారు. అన్ని కొనేసి చేస్తుంటా. ఇగో ఈ ఫ్లవర్స్. మా మామయ్య గారికి అంతా మడి ఆచారం అండి. ఆయన బయటకు వెళ్ళిచ్చేవారు కాదు, ఇంక ఇంట్లో ఉండి వడి నేర్చుకోవాలి. బట్టలు కొట్టాడు. మా అమ్మాయి 10th క్లాస్కి వచ్చే వరకు నేనే మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. మేము ఇద్దరే కదా, 6 నెలలు వస్తుంది ఒక కాయిన్. లోపల మార్చారండి? మార్చలేదు మరి ఏంటన్నా లోపల ఫిల్టర్ అది కొత్తగా మార్చారండి. మేము కొని 8 ఏళ్ళు అవుతుంది. అది బుద్ధి వేసేసారు మీకోసం వేశారు. 10 మంది చుట్టాలు వచ్చినా సరే ఇలాగే ఉంటుంది నీట్గా. ఎప్పుడు మనం సడన్ గా వచ్చిన ఈ రోజు వీడియో తీస్తున్నామని కాదు, 10 మంది చుట్టాలు వచ్చినా అలాగే ఇలాగే ఉంటది. ఇదంతా మా అమ్మ కూడా నీట్ గా ఉండేదండి. మా అమ్మ, మా మేనత్తలు, మా అక్కలు అందరూ ఇదే పద్ధతి. ఎవరు వచ్చినా సడన్ గా వంట చేసుకోవచ్చు, అలా రెడీగా ఉంటుంది. అసలు ఏమి నెట్టుకు అక్కర్లేదు కదండి, అంత రెడీగా ఉంటుంది. ఎప్పుడు ధాన్యలక్ష్మి ఎప్పుడు నిండుగా ఉంటాయి. అయ్యి బాబాయ్, ఇవన్నీ కుక్కర్లు అండి. కుక్కర్లు, ఇవన్నీ స్పేర్ కుక్కర్లు. చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ గాజు కప్పులు ఇలాగే ఉంటాయి. ప్లేట్లు అబ్బాయి చాలా ఎవరు వచ్చినా అలా వంట చేసేసుకోవచ్చు, ఏమని ఎత్తుకక్కర్లేదు. అంత రెడీగా ఉంటాయి అన్నమాట. చాలా బాగా సర్దుకుంటారు. అమ్మాయి అబ్బాయి. మా అబ్బాయి పెళ్లి శుభలేఖ అండి, మా అమ్మాయి పెళ్లి శుభలేఖ. శుభలేఖలు, శుభలేఖలు, వెండి శుభలేఖలు. వెండి శుభలేఖలు అంటే మా అమ్మాయి అల్లుడు, మా కోడలు కొడుకు. అది వెండి ఇచ్చారండి. ఇలా చూడు ఎంత నీట్గా. అసలు నిజమంటే ఒక్కొక్కరు ఫ్రిడ్జ్ అస్సలు చూడలేము, ఉంటాయి కానీ నా కిచెన్ అంతా ఇందులోనే ఉంటుందండి. బాబు గారి ఏర్పాట్లు ఏంటి అసలు? అసలు ఏంటంటే బాబు ఏర్పాట్లు అసలు ఏమి హడావుడి చేయొద్దాం. ఎప్పుడు ఇలాగే ఉంటాయండి, ఎప్పుడు వచ్చే పోయాయి. వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను మరి మొన్న. ఒకళ్ళ ఇంటికి వెళ్తే
మెట్లు దగ్గర నుంచి ఇల్లంతా ఒకే రీతిలో ఉన్నాయి. చెప్పులేంటి, బ్యాగులేంటి, అయ్యో అసలు పిల్లలు కూడా పెద్దవాళ్ళు కానీ ఈ పనితనం అంతా మా అమ్మగారే నేర్పించారండి. మా అత్తగారు వంటలు మర్యాద అన్ని మా అత్తగారు మా అమ్మగారు రుణం తీసుకోలేదు. వెళ్తే మెట్ల దగ్గర నుంచి ఇల్లంతా బ్యాగ్ లో చెప్పులు, అది అసలు ఇల్లేనా అనిపించింది. అలాంటి వాళ్ళందరూ తెలుస్తుంది కదా, ఇల్లు అంటే ఇలా ఉండాలా, ఎలా పెట్టుకుంటారా. ఎవరైనా సరే వచ్చి వీడియో తీస్తామో వాళ్ళకి తగిన ఎవరైనా సరే నీట్ గా సర్దుకుంటే వాళ్ళకి తగిన బహుమతి ఇంటి గారు ఎలా ఉన్నాయి? అలవాటు బయట వాళ్ళందరికీ వర్క్ సారీస్ అన్ని చేసేదాన్ని. ఇప్పుడు మళ్ళీ ఎంత బాగా చేశారు. ఎన్ని రోజులు పట్టిందండి మీకు ఇది? నాకు కరెక్ట్గా చీర మొదలెడితే 10 రోజులకి ఇచ్చేసేవాళ్ళండి. 3,000, 3,500 అలా వచ్చేది అలాగా. 30 ఏళ్ళు ఒక అరగంట టైం వేస్ట్ చేయకుండా వర్కులు చేస్తూనే ఉండేదాన్ని. మా మామయ్య గారు వెళ్ళి ఇచ్చేసి వచ్చేవారు టీచర్లకి, వాళ్ళకి స్కూల్లో. మా పిల్లలు చదివే స్కూల్లోనే టీచర్లకి ఆర్డర్ తీసుకునేవారు. అలా ఒక 40 చీరలు చేశారండి. మా కోడలికి, మా అమ్మాయికి అందరికి ఇచ్చారు. అసలు చెక్కు చేరట్లేదు. ఇలా చీర తిక్కునేసి ఇలా చెంకెలు కుట్టేదాన్ని. ఇంకా చాలా ఉండేవి, అందరికి చాలా మందికి ఇచ్చేసానండి. తీసిన వెంటనే బయట తీసాను. చూడు ఎంత వర్క్. మొత్తం శనివారం మాఘేశ్వర మాసం భక్తులు కూడా వచ్చింటే లక్ష్మీనారాయణ ఇదో సత్యం కదా. ఇంత గొప్పగా ఇల్లు సర్దుకుంటే ఎప్పుడు ఎవరు వచ్చినా ఏ టైంలో అయినా ఇలాగే ఉంటది. ఇది ఇల్లా బృందావనం అన్నట్టు ఉంది కదా, అందుకని ఈవిడికి సన్మానం చేస్తున్నాము. అందరూ కూడా ఈవిడ ఆదర్శంగా తీసుకోవాలి. సారీ పెట్టండి. అందరం 5 పట్టుకోండి పళ్ళు రండి, మీరు కూడా చెయ్యండి. 5 మొత్తం 5 కలిసి అందరం సన్మానం చేస్తున్నాం. ఇలా చూడండి. ఓకే. ఎప్పుడు 2-3 ఏళ్ళు ఇలాగే ముచ్చేదులు మా ఇంటికి వచ్చి మా తీర్థం దీకరించి తాంబూలం తీసుకెళ్ళి తప్పకుండా 2-3 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి అందరూ కూడా. మా అమ్మ చెద్దనం పెట్టి పంచింది 10వ తరగతి వచ్చే వరకు. చక్కగా ఆవకారణం అని పడవ ముద్రని పెట్టేది మా బామ్మ, మా అమ్మమ్మ. ఆరోగ్యం శుభ్రంగా ఉంది. ఒక్క మంది బిడ్డ కూడా ఎరగం. పనమ్మాయి కూడా లేదు. పనమ్మాయి కూడా లేదు. అన్ని నేనే. ఒక్క టాబ్లెట్ ఎరగరాదు. అంతా మా అక్క చెల్లెలు అందరం అంతే. అసలు టాబ్లెట్లు అంటే హాస్పిటల్ అంటే తెలియదు. ఇప్పుడు వచ్చి ఏ చేయాలని తప్ప ఏ రోగం గుర్తుకురాదు. లేకపోతే లేకపోతే ఇప్పుడు వచ్చాయి బీపీ షుగర్. ఇప్పుడు వచ్చింది కానీ 60 ఏళ్ళు భగవంతుడు చల్లగా చూశాడు. ఇంకొక 60 ఏళ్ళు 60 ఏళ్ళు తెచ్చుకుంటానండి. ఇలాగ ఎవరో చేసుకోలేము, సర్దుకోలేము చెప్తున్నాను. ఎవరో తీయమన్నారంటే ఇలా సర్దుకోలేదు అంటున్నారు. ఎక్కడున్నా ఎప్పుడెప్పుడే పాడేస్తే ఎక్కడ